మనం పుట్టింది ఎందుకు, దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చింది ఎందుకు, ఇంత గొప్పగా పరిశుద్ధులుగా ఆయన రక్తంలో మనల్ని కడిగి మనల్ని నిలబెట్టింది ఎందుకు అంటే ఆయన కోసం కార్యాలు చేస్తామని, పరిశుద్ధమైన దేవుడు ప్రకటిస్తామని, అనేక మందిని ప్రభువులోనికి నడిపిస్తామని దేవుడు తనను ప్రేమించేవారు క్రియలు చేయాలి అని మనకి జీవితాన్ని ఇస్తే చివరికట మనుషులు ఎలా మారిపోయారట, సొంత కార్యాలలో ఉండిపోయారట, సొంత పనుల్లో ఉండిపోయారట, దేవుడి కార్యాలు చూడటం లేదట, బైబిలు నేర్పించటం లేదట. నువ్వు నీ గృహంలోనో, నీ గ్రామంలోనో, నీ చుట్టుపక్కల నీ ఫ్రెండ్స్లోనో, నీ బంధువుల్లోనో ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి బైబిల్లో ఉన్న సంగతులు కనీసం 4-5 ఒక రోజు అక్కడ చెప్పించావంటే బైబిల్ అంటే ఎరగని వాళ్ళు, ప్రభు అంటే ఎరగని వాళ్ళు, అమ్మో బైబిల్ ఇంత గొప్పదా, బైబిల్లో మాటలు ఇంత బాగుంటాయా, బైబిల్లో ఉన్న దేవుడు నిజంగా సృష్టిని కలిగించిన సృష్టికర్త, ఆయన దగ్గరకు వస్తేనే మన పాపాలు పోతాయా, మనకు పరలోకం దక్కుతుందానని నువ్వు చేసే కార్యక్రమాలతో ఒకనో, ఇద్దరో, ముగ్గురో, నలుగురో నువ్వు దేవుడి కొరకు కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళలో మార్పు అనేది వస్తూ ఉంటుంది. ఇంత ఓపిక, ఇంత ఇంట్రెస్ట్, ఇంత ఆసక్తి దేవుడి కార్యక్రమాల పట్ల ఈ రోజు ఉన్న వాళ్ళకి ఎవరికొంత చెప్పండి. అందుకే రాసాడు ఆ వచనం, అందరూ ఏ కార్యాల్లో ఉన్నారట, మా సొంత కార్యాలు. సువార్త కోసం చేయండి, మీరే ఖర్చు పెట్టండి, మీరే సభలు పెట్టండి, మీరే దైవజనులు తీసుకెళ్ళండి, అక్కడ ఒక మంచి సందర్భాన్ని చెప్పించండి, అనేక మంది ప్రభుని ఎరగని వాళ్ళు అక్కడికి నడిపించండి, మీ కష్టార్జితాన్ని మీరు ఇవ్వండి, అక్కడ పెట్టండి, ఖర్చు పెట్టండి, దేవుడి కోసం కార్యాలు చేయండి. అపోస్తుల కార్యాలు, మరి మీ కార్యాలు ఏవి? దావీదుకి జీవితంలో కార్యాలు, మోషేకి జీవితంలో కార్యాలు, పౌలు గారికి జీవితంలో కార్యాలు, యేసుక్రీస్తుల వారి జీవితంలో కార్యాలు, మన జీవితంలో కార్యాలు ఏవి? నమ్మాము, వచ్చాము, వెళుతున్నాము, బైబిల్ పట్టుకున్నాం తప్ప ప్రభువు కోరుకున్న కార్యాలు మన నుండి ఏం జరుగుతున్నాయి?